హలో అందరికీ నమస్కారం. నేను రవికుమార్ సివిల్ ఇంజనీర్. ఈరోజు ఎంచుకున్న టాపిక్ ఏంటంటే, మీరు తక్కువ ధరలో చీప్గా, అంటే ఇప్పుడు మనకు అయ్యే ఖర్చుతో సగం ఖర్చుతో అది ఇల్లు కట్టుకోవాలంటే, మనం ఉన్న జాగాలో ఇల్లు కట్టుకోవాలంటే ఎంత అవుతుంది అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను. అది ఎట్లా అంటే, నేను దాన్ని వర్కౌట్ చేశాను ఎంత అవుతుంది అనేది. అది స్టోన్ మేసనరీ అంటే మీకు తెలుసు కదా, రాతి కట్టడంతో ఇల్లు కట్టినట్లయితే మీకు తక్కువగా పడుతుంది, సగం ఖర్చులోనే అవుతుంది చీప్గా. మనకు అయ్యే ఖర్చు ఇప్పుడు ఆర్సీసీ కన్స్ట్రక్షన్కు పిల్లర్లు బీమ్స్ వేసి చేసే ఖర్చు ఈ సగం ఖర్చులోనే అవుతుంది. ఇక్కడ పిల్లర్స్ బీమ్స్ తర్వాత ఫుటింగ్, మన కాంక్రీట్ ఫుటింగ్స్, తర్వాత కాలమ్స్ అటువంటివి ఏమి ఉండవు, వాల్స్ మీద లోడ్ అయి ఉంటుంది. సో దీనికి నేను ఎలా చేశానంటే, 3 వాల్స్ ఇలా తీసుకున్నాను. 1.5 ఇంచెస్ థిక్ వాలు, 1.5 ఇంచెస్ థిక్ వాలు, 1.5 ఇంచెస్ థిక్ వాలు. ఇది 2 బెడ్రూమ్ కిచెన్ 2 టాయిలెట్స్ హాల్ డ్రాయింగ్ అనమాట. దీంట్లో వాల్ వచ్చి 1.5 ఇంచెస్ వాలు. ఇది రూమ్ వచ్చి బెడ్రూమ్ వచ్చి 14x14, ఈ బెడ్రూమ్ వచ్చి 14x14, ఇది వచ్చి 14x16, టాయిలెట్ వచ్చి 7x5 కిచెన్ వస్తుంది. తర్వాత బాల్కనీ ఎక్స్టెండ్ అయింది. సో మొత్తం బయటికి అవుటర్ టు అవుటర్ లెంత్ వచ్చి 32.5 వస్తుంది, ఇటు 32.5 వస్తుంది. సో ఇది ఈ ఏరియా మొత్తం 1155 స్క్వేర్ ఫీట్కి ఎలా వస్తుంది అనేది, ఎంత ఖర్చు అవుతుంది అనేది చెప్తున్నాను మీకు ఇప్పుడు. ఈ 3 వాల్స్కు 3 పెద్ద వాల్స్ ఉన్నాయి కదా, దానికి ఫుట్టింగ్ డీటెయిల్స్ ఇవి. గ్రౌండ్లో 4 ఫీట్లు వెళ్ళాను. 4 ఫీట్లు వెళ్ళి ఒక్కొక్క ఫీట్ తోటి స్టెప్స్ కట్టాను. 1 ఫీటు, ఇది 4 ఫీట్లు ఫస్ట్ స్టెప్, 1 ఫీటు, 4 ఫీట్లు బై 1 ఫీటు, ఇది 3.5 ఫీట్లు బై 1 ఫీటు, ఇది 3 ఫీట్లు బై 1 ఫీటు. ఇట్లా డైమెన్షన్ తీసుకొని ఫౌండేషన్ తీసుకున్నాను. సో ఈ ఫౌండేషన్కి ఏ ఖర్చు ఎంత, ఫౌండేషన్ ఆర్ఆర్ఎస్ అయినా సిఆర్ఎస్ అయినా ఏ ఫౌండేషన్ అయినా ఎంత ఖర్చు అవుతుంది అనే దాని గురించి చెప్తున్నాను. ఇది ఆర్ఆర్ఎస్ అంటే కొద్దిగా రెగ్యులర్ షేప్లో ఉండవు స్టోన్స్, కొద్దిగా ఇరెగ్యులర్ షేప్లో ఉంటాయి, కొద్దిగా తక్కువ ధర ఉంటాయి. సిఆర్ఎస్ అంటే ఒక రెగ్యులర్ షేప్లో ఉంటాయి స్టోన్స్, కరెక్ట్ సైజులో ఒక సైజుల్లో దొరుకుతాయి. అది పైన వాళ్ళకు వాడదాము, కింద ఫుట్టింగ్స్ మాత్రం ఆర్ఆర్ఎస్ వాడదాము. సో అవి దానికి ఎంత కావాలంటే, లెంత్ వచ్చి 97.5, ఈ 3 స్టెప్పులు క్యాల్కులేట్ చేశాను. 4 feet into 1 feet, 97.5 3.5 feet by 1 feet, 97.5 3 feet by 1 feet, అంటే 390, 341, 291, అంటే 1021 CFT అయింది. అంటే 29 మీటర్ క్యూబ్లు 35.3 తోటి డివైడ్ చేస్తే 29 మీటర్ క్యూబ్లు. 1 మీటర్ క్యూబ్కు 90 వేసుకుందాము. 90 వేసుకుంటే 2600 నెంబర్స్ అనమాట. 2600 నెంబర్లు ఇంటూ 15 వేసుకుంటే 39,150. క్రాస్ ఫౌండేషన్, ఈ క్రాస్ వాల్కు కూడా కొంత ఫౌండేషన్ తీయాలి, దానికో 8,000 తీసుకుందాము. 40,000 మెయిన్ ఫౌండేషన్కు, క్రాస్ ఫౌండేషన్కి 8,000 తీసుకుందాము. తర్వాత క్రాస్ వాల్స్ పైన వచ్చే క్రాస్ వాల్స్ ఎంత 70 రౌండింగ్ ఫీట్ వస్తుంది. అది 9 ఇంచెస్ థిక్, 9.5 ఫీట్, 499, అంటే 14.12 క్యూబిక్ మీటర్స్ ఇంటూ 90 వేసుకుంటే 1271 నెంబర్స్. సో 1271 ఇంటూ 23 రూపీస్, 29,233 ఈ క్రాస్ వాల్కి అవుతుంది. ఇక మెయిన్ సిఆర్ఎస్ వాల్కి వచ్చి 97.5 3 వాళ్ళ లెంత్ ఇంటూ 1.5 ఫీటు, హైట్ వచ్చి 11 ఫీట్ తీసుకున్నాము. కింద 1 ఫీటు ప్లస్ పైన 10 ఫీట్స్, 11 ఫీట్ తీసుకున్నాము. 10 ఫీట్ తీసుకుంటే 1608 CFT వస్తుంది. దాని తర్వాత CFT 35.32 తోటి డివైడ్ చేస్తే 46 క్యూబిక్ మీటర్స్ వస్తుంది. ఇంటూ 90, ఒక క్యూబిక్ మీటర్కు 90 స్టోన్స్ వస్తుంది, అంటే 4140 నెంబర్స్ అయితే. సో 4140 ఇంటూ 23 95,220 అవుతుంది. మీకు ఈ సిఆర్ఎస్ వాళ్ళు 3 సిఆర్ఎస్ వాళ్ళు 11 ఫీట్ల హైట్ కడతానికి. తర్వాత టోటల్ సిమెంటు SFT ప్రకారం 1155 మన బిల్డప్ అది స్లాబ్ ఏరియా ఇంటూ 0.5 బ్యాగ్స్, ఒక 0.5 బ్యాగ్స్ తీసుకున్నాము. ఒక ఇది కాలం స్ట్రక్చర్ కాబట్టి
కాలం స్ట్రక్చర్ కాదు కాబట్టి ఆర్సీ స్ట్రక్చర్ కాబట్టి ఒక స్లాబే ఉంటుంది. జస్ట్ మన సిఆర్ఎస్ రాతి కట్టడానికి కొద్దిగా ఇది ప్లాస్టింగ్ జాయింట్లలోనే ప్లాస్టింగ్ ఎక్కుతుంది కాబట్టి 576 బ్యాగ్స్ చాలా ఎక్కువ బాగానే సరిపోతుంది. ఎక్కువ అవుతుంది కొద్దిగా. ఇంటూ 370 అంటే 2,13,120 సిమెంట్కి. తర్వాత స్టీల్ అంటే దీనికి 1.5 కొద్దిగా హైయర్ సైడ్ వేసుకుందాము. 1155 స్క్వేర్ ఫీట్ ఏరియా ఇంటూ 1.5 kg 732 kg ఇంటూ అంటే 1732 అంటే 1.8 మెట్రిక్ టన్స్ ఇంటూ 63,000 ఒక మెట్రిక్ టన్ను అంటే 1,13,000 దీనికి అవుతుంది. తర్వాత శాండ్కి వచ్చేసి 13.62 అంటే 14 మీటర్ క్యూబ్ అవుతుంది. తర్వాత 22 CFT ప్లస్ 32 CFT 32 టన్స్ శాండ్ పడుతుంది. 32 టన్స్ శాండ్ ఇంటూ 1600 లెక్కన 51,200. తర్వాత మెటల్ వచ్చేసి 40 టన్స్ పడుతుంది. ఇంటూ 800 చొప్పున 32,000. షట్టరింగ్ వచ్చి 1000 స్క్వేర్ ఫీట్ ఉంది. ఇంటూ 40 దగ్గర 40,000. తర్వాత లేబర్ వచ్చేసి 1155 ఇంటూ 200 సరిపోతుంది. లేబరు పెద్ద ఏముండదు అలా వాళ్ళు కట్టడంకే డబ్బులు ఇవ్వాలి. మిగతా లేబర్ ఏముండదు అక్కడ. ప్లాస్టింగ్ అది ఉండదు కాబట్టి ఓన్లీ జాయింట్లు ఫిల్లింగ్ చేయడమే కాబట్టి ఓన్లీ వాళ్ళు కట్టడమే. సో దానికి 200 వేసుకుంటున్నా. 2,31,000 ఇదైంది. తర్వాత ఫ్లోరింగ్, డోర్స్, టాయిలెట్స్ దానికో 50 రూపీస్ వేసుకున్నా. 1,15,500. సో మొత్తం టోటల్ వచ్చి 9,66,923. దాన్ని 1155 SFTతో డివైడ్ చేస్తే 840 రూపీస్ SFT. 840 అనే దగ్గర మనం ఏం చేసుకోవచ్చు, 950 పర్ SFT లాగా తీసుకోవచ్చు. 950 పర్ SFT 1000 అనుకోండి. అంటే మనకు మీరు చెప్పినప్పుడు ఆర్సీసీకి 1,800 2,000 అయితే దీనికి సగం ఖర్చు అవుతుంది. 950 పర్ SFTలో ఖర్చు అయిపోతుంది, సరిపోతుంది. సో రాయి కట్టడంతో మనం చేసినట్లయితే 950 పర్ స్క్వేర్ ఫీట్ లెక్కన మనకు 9,60,60,950 అంటే 10 లక్షలు అవుతుంది. సో ఇది 10 లక్షలు అవుతుంది. సో ఇది వడ పిక్చర్స్ వాల్స్, ఫౌండేషన్స్, తర్వాత మామూలు డోర్స్, ఫ్లోరింగ్ కూడా మామూలు ఫ్లోరింగ్, ఏది స్టోన్ ఫ్లోరింగ్, థర్డ్ రూఫ్ ఫ్లోరింగ్. సో టాయిలెట్స్ అన్నీ మామూలుగా విట్రిఫైడ్ టైల్స్. ఫ్లోరింగ్ మాత్రం విట్రిఫైడ్ టైల్ కాదు, మామూలుగా షాబాద్ ఫ్లోరింగ్, కాలేజ్ షాబాద్ ఫ్లోరింగ్. ఇదేంటంటే ఫామ్ హౌస్లకు, విలేజ్లో ఉన్న వాళ్ళకు విలేజ్లో ఉన్న వాళ్ళకు ఊర్లలో ఉన్న వాళ్ళకు, ల్యాండ్ బాగా తక్కువ ధర ఉన్న వాళ్ళకు, ల్యాండ్ గురించి అంత ఇబ్బంది లేని వాళ్ళకు తక్కువ ధరలో మనం కట్టుకోవాలంటే ఒక 10 లక్షలు, ఇంకా తక్కువ కూడా అవుతుంది, 10 లక్షల లోపలనే అవుతుంది. సో మామూలు ఫ్లోరింగు, మామూలు టాయిలెట్స్, కిచెన్ ప్లాట్ఫాము అవన్నీ కలిపి మొత్తం కలిసి 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు అన్న కాడ 11 లక్షలు అనుకోండి. 950 అంటే 950 ఇంటూ 1150 అంటే 1155 అంటే 1155 ఇంటూ 950 అంటే 11 లక్షలు అవుతుంది. 20 లక్షలు మనకు ఇల్లు కట్టేసేయచ్చు. సో ఇది దాని డిస్క్రిప్షను. సో ఇది మీకు నచ్చినట్లయితే మీరు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఐఎమ్ రవికుమార్, ఇంతటితో సమాప్తం.